అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నిద్ర లేచినప్పటి నుంచి ఒక ఇన్ఛార్జ్ గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కబ్జాదారులు అని మాట్లాడుతున్నారు. ఏ రోజు పక్కనే మీరు మీడియా సమావేశం పెట్టినా నీ పక్కనే కూర్చొని ఉంటారు కబ్జాదారులు. మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నారు కదా, ప్రెసిడెంట్ ఉన్నాడు, వాళ్ళ గురించి మాట్లాడడం వదిలేసి ఎక్కడ కబ్జా జరిగినా మా ప్రభుత్వ జేసీబీలు వస్తాయని మొన్న ఒక 10 రోజుల క్రితం మాట్లాడారు కదా ఇన్ఛార్జ్ గారు. ఇప్పుడు చక్రాల మడుగంతా దోచుకుంటా నీ జేసీబీలకు ఏమైనాయి? టైర్లు ఏమైనా పంచినాయా లేదా జేసీబీ డీజిల్ అయిపోయిందా? మొన్న మాట్లాడారు కదా మీరు, ఒకసారి మళ్ళీ వినండి. అది ఎక్కడ అన్యాయం జరిగినా మా జేసీబీలు వస్తాయి. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పేదలు ఆకపెట్టి ఎన్నో 1 ఎకరా 2 ఎకరాలు చేసుకుంటే దాని గురించి మాట్లాడండి. మీరు ఈ రోజు మోగపోయిందా నీ నోరు? ఈ రోజు చెప్పండి. ఈ రోజు చూస్తున్నారు కదా, నీ కళ్ళ ముందు జరుగుతా 100 కోట్ల అన్యాయం జరుగుతా ఉంటే మీరు ఏం మాట్లాడుకున్నారు? ఇంకొక ఆయన రమేష్ గారు వైఎస్ఆర్ వాళ్ళు ఉచ్చపోసుకునే గానీ పేపర్లు రాసే వ్యక్తి నువ్వు. సర్వే నెంబర్ దొంగ సర్వే నెంబర్లు వేసి కబ్జా చేశారని నీ కళ్ళ ముందర నువ్వు 24 గంటల చుట్టూ తిరుగుతూ ఉంటావు. చక్రాలు అడుగు 2 ఎకరాలు 60-70 కోట్ల అన్యాయం జరుగుతా ఉంటే నీ పేపర్ ఏమన్నా మూగపోయిందా? నీ గొంతు ఏమన్నా మూగపోయిందా? ఈ రోజు ప్రతి ఒక్కరిపైన పేదలపైన రాశావు. ఎన్టీఆర్ కాలి కాడిగా ఇంకొకటి కానీ ఆడ 3 సీట్లు 2 సీట్లు ఆక్రమించాల గురించి అందరి గురించి రాశావు. ఈ రోజు నీ పేపర్ ఏమైనా మూగపోయిందా? నీ గొంతు మూగపోయిందా? లేదా నిద్రపోతున్నావా? ఇన్ఛార్జ్ గారు దయచేసి మీరు ఇంకొకసారి వైఎస్ఆర్ గురించి మాట్లాడేటప్పుడు కబ్జాదారులు నీ పక్కనే ఉన్నారు, ఎక్కడో లేరు. నీ పక్కలో కూర్చుంటే మాట్లాడుతున్నావు. మీకేమన్నా జేసీబీలకైనా డీజిల్ అయిపోయింది చెప్పండి, ఆ డీజిల్ మేము పోసుకుంటాము. మీరు చెప్పారు కదా ఎక్కడైనా జరిగినా మా జేసీబీలు వస్తాయి, మేము ఎంతో చూస్తామని. ఆ జేసీబీలు ఎక్కడ సార్? ఇప్పుడు ఆ జేసీబీలు ఎక్కడ చెప్పండి, డీజిల్ ఉన్నప్పుడు మేము పోసుకుంటాం. ఆ జేసీబీలు తీసుకొచ్చి తోయింటి చక్రాలు మడుగు. మీకు నిజాయితీగా పనిచేస్తారు ఇన్ఛార్జ్ అయితే మా ఎమ్మెల్యేల పైన వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కుదరదల్లం కాదు. ఆ జేసీబీలు ఎక్కడ తీసుకొచ్చి చక్రాల మడుగు కాడికి రాండి, మేము సిద్ధంగా ఉన్నాం. డ్రైవర్లు ఉందా లేకపోయినా మేమన్నా చూసుకుంటాము. దయచేసి ఇప్పుడు గమనించగలని ఇన్ఛార్జ్ గారు తెలియజేస్తున్నాం.